ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేశారు. అవన్నీ కూడా అందరికీ తెలుసు. ప్రతి పేదవాడి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అద్భుతంగా చెప్తూ ఉంటారు. ఆయన వల్ల మేము ఈరోజు సంతోషంగా ఉన్నాం. మా బిడ్డల్ని సవ్యంగా చదివించుకోగలుగుతా ఉన్నాం. మాకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో నచ్చిన కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోగలుగుతా ఉన్నాం. ఇంటికే ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ఇంటికే వచ్చి చూపించే విధానం కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ గౌరవం లభిస్తూ ఉంది. అలానే పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మేము వెళ్ళి ఎండలో కానీ క్యూలో కానీ పేదవాడు నిలబడుకోకుండా ఇంటి దగ్గరికే వచ్చి వాలంటీర్ ఇచ్చి మా గౌరవాన్ని పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము మర్చిపోలేము అని చెప్పి ఈరోజు ప్రతి పేదవాడు కూడా మాట్లాడడం జరిగింది. అలానే సంక్షేమమే కాదు, గడిచిన 5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూశాం. ప్రధానంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 2,30,000 రెగ్యులర్ ఉద్యోగాల్ని అలానే వాలంటీర్ ఉద్యోగాలతో కలిపి సుమారుగా 4,86,000 ఉద్యోగాల్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అంతేకాదు సుమారుగా 16,000 కోట్లతో 4 కొత్త పోర్టులు కానీ 8,000 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలు, ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు, కొత్త ఎయిర్పోర్ట్లు, కొత్త జిల్లాలు, సచివాలయాలు, అలానే ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ప్రైమరీ హెల్త్ క్లినిక్లు, అలానే అర్బన్ హెల్త్ క్లినిక్లు, ఇలా అనేకమైనటువంటి మార్పుల్ని వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయినప్పటికీ కూడా ప్రజలు మార్పును కోరుకున్నారు. అందులో భాగంగా రాబోయే 5 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీకి అధికారం కూడా ఇవ్వడం జరిగింది. 40% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయడం జరిగింది. ఈ క్రమంలో అనేక మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ తరఫున కష్టపడ్డారు, ఎంతో శ్రమించారు. వారందరికీ కూడా పార్టీ మాటిస్తుంది, అండగా నిలబడుతూ ఉంది. రాబోయే 5 సంవత్సరాల పాటు కార్యకర్తల్ని కాపాడుకోవడంతో పాటు ప్రజలకు ఉన్నటువంటి ఏ సమస్యలనైనా కూడా పార్టీ అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్క నాయకుడు కూడా అండగా ఉంటారు అని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలానే తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి హామీలు కూడా ఇచ్చింది. ప్రధానంగా ఓపీఎస్ని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ని పునరుద్ధరిస్తామని, అలానే తల్లికి వందనం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డిఎస్సి, 4,000 రూపాయల పెన్షన్, మహిళలకు ఉచిత ప్రయాణం, ఇలా అనేకమైనటువంటి హామీలను కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. వాటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ అమలు చేసి ప్రజలకు అండగా నిలబడాలని వైఎస్ఆర్సీపీ తరఫున తెలుగుదేశం పార్టీకి సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా ప్రజలతో సహా ప్రతి ఒక్కరికి కూడా పార్టీ ఎప్పటికీ కూడా అండగా ఉంటుందని మరొక్కసారి మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.